ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయనీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణి. గీతా బంధువులకు నమస్కారము. భగవద్గీత మనిషి జీవితానికి ఒక మాన్యువల్. అంటే మనం ఎలా జీవించాలి, ఎలా వ్యవహరించాలి, ఎలా ప్రవర్తించాలి అనేటువంటి విషయాలు అర్జునుడిని నిమిత్తం చేసుకొని భగవంతుడు సమస్త మానవాళికి చెప్పినటువంటి సందేశం భగవద్గీత. ఒక టీవీ కొంటే దానితో ఒక చిన్న పుస్తకం ఇస్తాడు యజమాని, షాప్ యజమాని, దాన్ని ఎలా వాడాలి ఏంటి అని. అలాగే ఒక ఫ్రిడ్జ్ కొంటే, ఒక కంప్యూటర్ కొంటే దాన్ని ఎలా ఎలా వాడాలి అని దాని వెంట ఒక మాన్యువల్ పుస్తకాన్ని ఇస్తాడు, చిన్న పుస్తకాన్ని. ఇక్కడ భగవంతుడు మనం ఎలా జీవించాలి అనేటువంటి విషయాలను భగవద్గీతలో సంక్షిప్తం చేసి ఆ భగవద్గీతను ప్రపంచ మానవాళికి అందించాడు భగవంతుడు. మనం ఎట్లా జీవించాలి, ఎట్లా ప్రవర్తించాలి, ఎట్లా నడవాలి అని. ఇంతవరకు మనం 2వ అధ్యాయం వరకు, సాంఖ్యయోగం వరకు పూర్తి చేసుకున్నాం. కర్మయోగంలో ప్రవేశిస్తున్నాం. 3వ అధ్యాయం కర్మయోగంలోకి ప్రవేశిస్తున్నాం. 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో ఆత్మతత్వాన్ని ప్రబోధించాడు భగవంతుడు. 11వ శ్లోకం నుండి 30వ శ్లోకం వరకు ఆత్మజ్ఞానాన్ని కుమ్మరించాడు భగవంతుడు సాంఖ్యయోగంలో కూడా. ఇది అర్జునుడికి చాలా తృప్తినిచ్చింది, ఊరటనిచ్చింది. కానీ కర్మ విషయమే కాస్త ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే అర్జునుడికి కావలసింది మోక్షం, అది జ్ఞానం వల్లనే కలుగుతుంది. కానీ కృష్ణ పరమాత్మ ఏమని చెప్పాడు? ఈ సాంఖ్యయోగంలోని కర్మ ప్రకరణంలో అర్జునుడిని ఉద్దేశించి ఏమంటాడు? మాతే సంగోస్త్వ కర్మడి అంటాడు. అర్జున, నువ్వు కర్మలు మానేయాలని అనుకోకు అంటాడు. యోగస్థ గురు కర్మాణి, యోగస్థుడవై కర్మలను ఆచరించు. ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. అర్జున లే, యుద్ధానికి సిద్ధపడు. ఈ మాటలన్నీ చెప్పాడు భగవానుడు సాంఖ్యయోగంలో. అంటే సాంఖ్యయోగంలో ఆత్మజ్ఞానం గురించి చెప్పాడు, కర్మాచరణ గురించి చెప్పాడు. మరి గీతాచార్యుడు ప్రబోధించింది జ్ఞానమా, కర్మాచరణమా? ఇది అర్జునుడి యొక్క సందేహం. ఈ స్థితప్రజ్ఞుని వైభవంలో కూడా ఒక మాట చెప్తాడు భగవానుడు. మనం చెప్పుకున్నాం కదా, ఏంటి? సాంఖ్యయోగం లోపల చాలా ప్రకరణాలు ఉన్నాయి. శరణాగతి తత్వం ఉంది, సాంఖ్యం గురించి, ఆత్మజ్ఞానం గురించి ఉంది, కర్మ గురించి ఉంది, స్థితప్రజ్ఞుడి గురించి ఉంది, తర్వాత అర్జునుని యొక్క క్షత్రియ ధర్మాలను గురించి ఉంది. ఇవన్నీ సాంఖ్యయోగంలో ఉన్నాయి. ఈ స్థితప్రజ్ఞ వైభవంలో ఒక మాట చెప్తాడు భగవానుడు. ఏమంటాడు? ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ అంటాడు. అంటే అర్జున, మనస్సులో కలిగే సమస్త కోరికలను ఎవడైతే విడిచిపెడతాడో వాడే స్థితప్రజ్ఞుడు అని చెప్పాడు. మరి కోరికలు విడవడం అంటే కర్మలను విడవడం కాదా? అసలు కోరికలే లేకపోతే కర్మలకు అవకాశం ఎక్కడిది? కోరికలు ఉన్నవాడే వాటిని తీర్చుకోవడానికి కర్మలు చేస్తాడు. కామాయ మానశ్చ కరోతి కర్మాణి అని ఉపనిషత్తు కూడా అదే చెప్తుంది. ఏదో సాధించాలనే కదా మనిషి కర్మలు చేస్తాడు. కానీ కర్మ ద్వారా ఏది సాధించినా అది మోక్షం మాత్రం కాదు, మోక్షం రాదు.
మరి అలాంటప్పుడు భగవానుడు నన్నెందుకు ఈ కర్మల వైపు పురికొల్పుతాడు? ఇది అర్జునుడి యొక్క సందేహం. ఇది అర్జునుడి యొక్క సందేహం. ఈ అధ్యాయం అర్జునుడి యొక్క ప్రశ్నతో మొదలవుతుంది. ఇప్పుడు మొదటి శ్లోకం. అర్జున ఉవాచ జ్యాజసిశ్చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ అంటున్నాడు భగవంతుడు ఈ శ్లోకంలో, అర్జునుడి శ్లోకంలో. ఏమంటాడు అర్జునుడు అంటే, కర్మ కంటెను మేలు జ్ఞానమేనని, కర్మ కంటెను మేలు జ్ఞానమేనని అభిప్రాయమా కృష్ణ భావమందున, అదే నిజమని భావమందు కలిగిన ఘోర కర్మలందున ఎలా దించుతావయ్యా. కర్మ కంటెను మేలు జ్ఞానమేనని అభిప్రాయమా కృష్ణ భావమందున, అదే నిజమని భావమందు కలిగిన ఘోర కర్మలందున ఎలా దించుతావయ్యా. శ్రీకృష్ణదేవుని గీతా సారముంగని పులకరించని మాతా భారతావని, పులకరించని మాతా భారతావని. జనార్దన, కర్మ కంటే జ్ఞానం శ్రేష్టమని నీ అభిప్రాయమా? అదే అయితే కృష్ణ, భయంకరమైన కర్మలలోకి నన్ను ఎందుకు దించుతున్నావు అంటున్నాడు అర్జునుడు ఈ శ్లోకం లోపల. మరి అర్జునుడి యొక్క ప్రశ్నకు కారణం ఏంటి అంటే, సాంఖ్యయోగంలో ఆత్మజ్ఞాన విషయానికి సంబంధించినటువంటి సాంఖ్యం చెప్పాడు. అలాగే కర్మబంధం నుండి ఎలా బయటపడాలో కర్మయోగం గురించి కూడా చెప్పాడు. భగవానుడు ఈ రెండు విషయాలు చెప్పాడు. ఇదే మాట 39వ శ్లోకంలో ఏమని చెప్పాడు భగవానుడు? ఏషాతే భీతా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు అని చెప్తాడు. అంటే ఈ రెండు నీకు చెప్పానయ్యా, అంటే సాంఖ్య జ్ఞానాన్ని ఇంతవరకు చెప్పాను, ఇప్పుడు కర్మయోగ విషయాన్ని చెప్తున్నాను విను అంటాడు. అంటే సాంఖ్య జ్ఞానాన్ని పూర్తి చేసి కర్మయోగ జ్ఞానాన్ని, యోగం గురించి చెప్పే ముందు ఈ శ్లోకాన్ని చెప్తాడు. అంటే నీకు సాంఖ్యం గురించి చెప్పాను, ఇప్పుడు కర్మయోగం గురించి కూడా చెప్తాను విను అని చెప్పాడు భగవానుడు ఈ శ్లోకం లోపల, 39వ శ్లోకం లోపల. ఇది క్లియర్, ఇంత మటు బాగానే ఉంది. ఇంతవరకు ఏ సంశయానికి కూడా అవకాశం లేదు అర్జునుడికి. కాకపోతే 49వ శ్లోకంలో ఒక మాట అంటాడు. ఏమంటాడు? దూరేణ హవరం కర్మ బుద్ధియోగా ధనంజయ అని చెప్తాడు. అంటే బుద్ధియోగము కంటే కర్మ నికృష్టమైంది అని చెప్తాడు. అంటే బుద్ధియోగం గొప్పది అని చెప్తాడు. ఇక్కడ బుద్ధియోగం అంటే కర్మయోగము, కర్మ అంటే ఫలాపేక్షతో కూడిన సకామ కర్మ అని అర్థం. ఈ సందర్భంలో బుద్ధి అనేటువంటి పదానికి సాంఖ్య బుద్ధిగా అర్థం చేసుకున్నాడు అర్జునుడు. సాంఖ్యం అంటే జ్ఞానం, ఆత్మజ్ఞానం. పైగా అదే శ్లోకంలో బుద్ధౌ శరణమన్విచ్చ కృపణాః ఫలహేతవః అని చెప్తాడు. అంటే నువ్వు బుద్ధియోగాన్నే ఆశ్రయించు, ఫలాశక్తి కలవారు కృపణులు అంటాడు భగవానుడు. ఇక్కడ బుద్ధి అనే పదానికి జ్ఞానము అని అర్థం చేసుకున్నాడు అర్జునుడు. జ్ఞానము కంటే నిష్కామ కర్మయోగము నికృష్టము అని భావించాడు అర్జునుడు. బుద్ధి అంటే కర్మయోగ బుద్ధి అని కనుక అర్జునుడు అర్థం చేసుకొని ఉంటే ఈ ప్రశ్న అడిగేవాడు కాదు అర్జునుడు. ఏమని అడిగాడు ఈ శ్లోకం లోపల? జనార్దన,
కర్మ కంటే జ్ఞానం శ్రేష్టమైతే ఈ భయంకరమైన కర్మలలోకి నన్ను ఎందుకు దించుతున్నావు కృష్ణ అని అడిగాడు అర్జునుడు ఈ శ్లోకం లోపట. తర్వాత 2వ శ్లోకం, ఇది కూడా అర్జునుడే చెప్తున్నాడు. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేక వదం నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం అంటున్నాడు. కలవరము చెందితి వివిధ మాటలన్ విని శ్రేయస్సు ఏమిటో తెలుపుమయ్య ఈశ్వర. కలవరము చెందితి వివిధ మాటలన్ విని శ్రేయస్సు ఏమిటో తెలుపుమయ్య ఈశ్వర. కర్మయోగమా లేక జ్ఞానయోగమా నిశ్చయము చేయుమా ఓ ద్వారకాపతి. శ్రీకృష్ణదేవుని గీతా సారముంగని పులకరించని మత భారతావని, పులకరించని మత భారతావని. అర్జునుడు ఏమంటున్నాడు? కృష్ణ, కలగా పులగం వలె నీ మాటలతో నా బుద్ధిని కలవర పెడుతున్నావు. నాకు ఏది శ్రేయస్సునిస్తుందా ఒక్కదానిని నిశ్చయంగా చెప్పు స్వామి అంటున్నాడు అర్జునుడు ఈ శ్లోకం లోపల. ఈ జ్ఞాన కర్మయోగాల్లో ఏది శ్రేష్టము అని అడిగితే జ్ఞానమే శ్రేష్టం అంటున్నాడు శ్రీకృష్ణుడు. మరి నేను ఏది చేయాలి కృష్ణ అంటే నువ్వు యోగస్థులపై కర్మలను ఆచరించు అంటున్నాడు. ఇది గందరగోళం. మోక్షానికి జ్ఞానమే సాధనం, నువ్వు మాత్రం కర్మలను విడిచిపెట్టకు. ఇది గీతాచార్యుడి యొక్క ప్రబోధం. అర్జునుడు ఏమంటున్నాడు? నాకు ఏదైనా పర్వాలేదు, నాకు కావలసింది మోక్షం, శ్రేయస్సు. దేనివల్ల శ్రేయస్సును పొందుతాను? ఏన శ్రేయోహమాప్నుయాం, ఆ ఒక్కదానిని నాకు నిశ్చయించి చెప్పు అంటున్నాడు. తదేకం నిశ్చితం వద అంటున్నాడు. కృష్ణ, కలగా పులగం చేసినట్లు ఉన్నటువంటి నీ మాటలతో వ్యామిశ్రేణ ఇవ అంటే కలగా పులగం వలే అని అర్థం. ఇవ అంటే వలే అని అర్థం. కలగా పులగం వలే ఉన్న నీ మాటలతో నా బుద్ధిని మోహానికి గురి చేసినట్లు ఉన్నావు అంటున్నాడు అర్జునుడు. ఇది శ్రీకృష్ణుని మాట మీద అర్జునుడికి ఉన్నటువంటి వాస్తవమైన అభిప్రాయమా? కానే కాదు. ఎందుకంటే కలగా పులగం అయిన దాని వలె ఇవ ఉంది అంటున్నాడు. అలాగే శ్రీకృష్ణుని భాషణము తనను మోహానికి గురి చేసింది అనేది అర్జునుడి యొక్క అభిమతమా? ముమ్మాటికి కాదు. అందుకే మోహానికి గురి చేసిన దాని వలె ఉంది అంటున్నాడు అర్జునుడు. ఒకవేళ అర్జునుడు వ్యామిశ్రము మోహయుతము అని పలికి ఉంటే భగవద్గీతకు శ్రవణం చేయడానికి అర్జునుడు అర్హుడే కాడు. కృష్ణ, నేను నీ శిష్యుణ్ణి, నన్ను శాసించు, నేను నీ శిష్యుణ్ణి, నీకు నేను శరణాగతునైనాడు అలా అన్నటువంటి వాడు ఇలాంటి అభియోగాన్ని మోపుతాడా కృష్ణుడి మీద? గురువుతో శిష్యుడు నన్ను కలవరపెడుతున్నావు అని భాషించడం ఇది ఘోరం కాదా? మోహాన్ని మాయం చేసేటువంటి మహితాత్ముడైనటువంటి ఆచార్యుణ్ణి పట్టుకొని నువ్వు నాకు మోహాన్ని కలిగిస్తున్నావు అని అనవచ్చునా? అది అనకూడదు కదా. మరి ఇది మహాదారుణం కదా, ఇది మహా అపరాధం కదా. మరి అర్జునుడు అట్లా చేస్తాడా? చెయ్యడు, చెయ్యలేడు. అందుకే ఇక్కడ ఇవా అని వినమ్రంగా పలికాడు అర్జునుడు. అంటే అలా కనిపిస్తున్నాయి అని అర్థం. కృష్ణ, నీ వాక్యాలు అద్భుతాలు, అమోఘాలు, కానీ మందబుద్ధినైన నాకు అర్థం కాక సంకీర్ణంగా గోచరిస్తున్నవి. ఇది నా మోహం. నువ్వు కలిగించింది కాదు, నేను కల్పించుకున్నది అని అభిప్రాయపడుతున్నదే కానీ ఇది నీ మీద నేను ఆరోపణ చేయడం లేదు. కాబట్టి ఇది ఇవ శబ్దార్థం.
శంకర భాష్యంలో కూడా ఆదిశంకరులు అదే చెప్తారు. మమ మందబుద్ధౌ వ్యామిశ్రం ఇవ భగవద్వాక్యం ప్రతిభాతి అని చెప్తాడు. అంటే భగవాన్ నువ్వు సుస్పష్టంగానే చెప్తున్నావు, కానీ నేను మందబుద్ధిని కనుక నాకు వ్యామిశ్రంగా కనిపిస్తుంది, కలగా పులగల్లా కనిపిస్తుంది అంటాడు. ఇది శంకర భాష్యం లోపల. తర్వాత మూడవ శ్లోకం దానికి సమాధానంగా భగవంతుడు చెప్తున్నాడు. శ్రీ భగవానువాచ లోకేస్మిన్ ద్విధా నిష్టా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. భగవంతుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా అంటే, ఈ లోకమందున రెండు నిష్టలున్నవి, జ్ఞానయోగము మరియు కర్మయోగము. జ్ఞానయోగము సాంఖ్యజనుల మార్గము, కర్మయోగము యోగజనుల మార్గము. ఈ లోకమందున రెండు నిష్టలున్నవి, జ్ఞానయోగము మరియు కర్మయోగము. జ్ఞానయోగము సాంఖ్యజనుల మార్గము, కర్మయోగము యోగజనుల మార్గము. శ్రీకృష్ణదేవుని గీతాసారముంగని పులకరించని మత భారతామని, పులకరించని మత భారతామని. పాపరహిత పార్థ, ఈ లోకంలో అనుష్ఠాన పద్ధతులు రెండు విధాలుగా ఉన్నవయా. ఇది పూర్వం నేనే చెప్పాను. సాంఖ్యయోగంలో జ్ఞానయోగము, సాంఖ్యులకు జ్ఞానయోగము, యోగులకు కర్మయోగం. ఈ రెండు నిష్టలు ఈ లోకంలో ఉన్నవి. ఇది నేను పూర్వం చెప్పాను ఈ లోకంలోనే అని చెప్తున్నాడు. ఇక్కడ భగవానుడు అర్జునుడిని అనఘ అని సంబోధించాడు. అనఘ అంటే పాపరహితుడా అని అర్థం. భగవద్గీత సమాప్తి సమయంలో కూడా అర్జునుడిని మహాత్ముడు అని శ్లాఘిస్తాడు సంజయుడు. మహాత్ముడు అంటే పాపాన్ని చూసి భీతి చెందేవాడు, పాపాన్ని చూసి భయపడేవాడు మహాత్ముడు. అంటే పాపాన్ని సహించలేని సత్పురుషుడే మహాత్ముడు అని ఇక్కడ. అర్జునుని జీవితంలో టార్చ్ లైట్ వేసిన, కాగడా పెట్టి వెతికిన కళంకం అనేది కనిపించదు. అందుకే అతడు గీతా శ్రవణానికి అర్హుడైనాడు. ఇక్కడ గీతాచార్యుడు ఏమంటున్నాడంటే, ఈ లోకంలో రెండు నిష్టలు ఉన్నవయ్యా. సాంఖ్యులకు జ్ఞాన నిష్ట, యోగులకు కర్మయోగ నిష్ట. ఈ రెండింటిని పూర్వంలో ఈ లోకంలోనే చెప్పాడు అంటున్నాడు. మరి నిష్ట అంటే ఏమిటి? నిష్టా స్థితి అనుష్ఠేయ తాత్పర్యం అని చెప్తుంది శాస్త్రం. నిష్ట అంటే స్థితి. స్థితి అంటే ఆచరించవలసిన విషయంలో తత్పరత్వాన్ని నిష్ట అంటారు. అంటే విహిత కర్మలయందు నియమంతో కూడిన అనుష్ఠానంను నిష్ట అంటారు. ధ్యానయోగి ధ్యానం ద్వారా ధ్యానం చేస్తాడు అంటే అతడు ధ్యానమునందే తత్పరుడై ఉంటాడు. అది ధ్యానయోగి యొక్క స్థితి. దాన్ని ధ్యాన నిష్ట అంటారు. తపస్సునందు తత్పరుడై ఉండుట తపోనిష్ట. బ్రహ్మమునందు బ్రహ్మభావనతో ఉండుట బ్రహ్మనిష్ట. జ్ఞానమునందు తదేక చింతన కలిగి ఉండుట జ్ఞాననిష్ట. కర్మలయందు అంటకుండా కర్మ చేయుట కర్మనిష్ట. ఇది నిష్ట శబ్దార్థం. అంటే అనుష్ఠానంలో నిశ్చయాత్మక స్థితిని నిష్ఠ అంటారు. ఇంకేమంటున్నాడు భగవానుడు? ఈ రెండు నిష్టల గురించి పూర్వం నేను ఈ లోకంలోనే చెప్పాను అంటున్నాడు. ఈ రెండు నిష్టల గురించి, ఒకటి జ్ఞాన నిష్ట, రెండోది కర్మయోగ నిష్ట. ఈ రెండింటి గురించి చెప్పాను అంటున్నాడు. మరి ఈ లోకంలోనే ఎందుకు చెప్పాడు? మరి స్వర్గలోకంలో ఎందుకు చెప్పలేదు అంటే, మోక్షానికి అర్హత సంపాదించడానికి, మోక్షం పొందడానికి అవకాశం ఈ భూలోకంలో ఉన్నది కాబట్టి. స్వర్గలోకంలో ఈ అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ వాళ్ళ భోగజన్ములు మాత్రమే.
మరి ఇప్పుడు జ్ఞాననిష్ట అంటే ఏమిటి, కర్మయోగనిష్ట ఏమిటో దాని గురించి చెప్పుకుందాం. మొదటిది జ్ఞాననిష్ట. జ్ఞానం ఏవ యోగ జ్ఞానయోగ. జ్ఞానయోగం అంటే జ్ఞానమే యోగము అని అర్థం. ఎలాంటి జ్ఞానము? బ్రహ్మమే సత్యము, ఆత్మయే బ్రహ్మము అని ఎరిగినటువంటి జ్ఞానం. అది జ్ఞాననిష్ట. అది జ్ఞాననిష్టకు సంబంధించింది. అలా తెలిసిన వాళ్ళెవరు? సాంఖ్యులు లేదా సన్యాసులు. ఈ శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారా పొందబడు నేనే బ్రహ్మము అనేటువంటి నిశ్చల స్థితిని లేదా నిష్టను కలిగి ఉండడమే జ్ఞాననిష్ట అని చెప్తున్నాడు ఇక్కడ. జ్ఞాననిష్ట అంటే ఈ సాంఖ్యులు సన్యాసులు కాని వాళ్ళు, అంటే గృహస్థాశ్రమంలో చెరించు వాళ్ళు అనుసరించవలసినటువంటిది జ్ఞాననిష్ట కాదు, కర్మనిష్ట. తర్వాత కర్మయోగనిష్ట అంటే ఏమిటి, దాని గురించి చెప్పుకుందాం. కర్మ ఏవ యోగ కర్మయోగ అంటే కర్మయే యోగముగా కలది అని అర్థం. మరి ఇది ఎవరికి చెప్పబడింది? కర్మలను ఆచరించే గృహస్థులకు అనుష్ఠాన పద్ధతిగా చెప్పబడింది. అదే కర్మయోగనిష్ట, అదే కర్మయోగం. గృహస్థులైనటువంటి సాధకుడు ఈశ్వర భావనతో కర్మలు చేయాలి, కర్మఫలాలను ప్రసాదంగా స్వీకరించాలి. అదే కర్మయోగం. అంటే కర్మాచరణలో కర్తృత్వం ఉండకూడదు, ఫలానుభవంలో భోక్తృత్వం ఉండకూడదు. అంటే కర్మలను నైవేద్యంగా సమర్పించాలి, ఫలాలను ప్రసాదంగా స్వీకరించాలి. అదే కర్మయోగనిష్ట. మరి అర్జునుడి యొక్క ప్రశ్న ఏంటి? కృష్ణ, జ్ఞానమే శ్రేష్టమని నీ అభిప్రాయం అయితే ఈ ఘోర యుద్ధ కర్మలో నన్ను ఎందుకు దించుతావు? ఇది అర్జునుడి యొక్క ప్రశ్న. అర్జునుడు సన్యాసి కాదు, అర్జునుడు రుగృహస్థుడు, కర్మక్షేత్రంలో ఉన్నాడు కనుక కర్మయోగి కావలసిన వాడే. కానీ సర్వకర్మలను సన్యసించి జ్ఞాననిష్ఠలో ఉండవలసిన వాడు కాదు. ఇక్కడ రెండు నిష్ఠలు శ్రేష్టమే, అని అది వాని వాని మానసిక స్థితిని అనుసరించి అనిష్టలు అనుకరించాలి. ఇక్కడ శ్రేష్టము కానిది ఒకటి ఉన్నది అంటే అది సకామ కర్మ మాత్రమే. కానీ ఈ జ్ఞాననిష్ట కర్మయోగనిష్ట రెండు కూడా శ్రేష్టమే. గోవింద మాధవ గోపాల కేశవ